అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, పవన్ కళ్యాణ్ అభిమానించేటువంటి సినిమా అభిమానులు, ఆయన జాతి బిడ్డలు, మరీ ముఖ్యంగా జన సైనికులారా మేల్కోండి, పరా హుషార్. ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో ఒక అబద్దాల సేనను నడుపుతున్నాడు. జనసేన పేరుతో ఒక మోసాల సేనను నడుపుతున్నాడు. జనసేన పేరు చెప్పి అమాయకుల్ని బలి చేస్తూ ఆ పార్టీ నుండో ఈ పార్టీ నుండో డబ్బులతోనో వచ్చినటువంటి రాజకీయ నాయకులు టికెట్లు ఇస్తున్నాడు. సరే, ఆయన ఇచ్చినటువంటి టికెట్లు అభ్యర్థుల్ని పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ 420లు, వైట్ కాలర్ నేరస్తులు, ఫ్రాడ్ పీపులే. మరీ ముఖ్యంగా అందులో కాకినాడ గురించి మనం ఆలోచిద్దాం. కాకినాడ అంటే ఇన్నాళ్ళు కాజాకి ఫేమస్, కానీ ఇప్పుడు కాకినాడ దుబాయ్ శ్రీనికి ఫేమస్. ఆ దుబాయ్ శ్రీని అంటే రవితేజ గారి సినిమా అనుకున్నారు, కానే కాదు. అది రియల్ స్టోరీ అయితే ఈ దుబాయ్ శ్రీను రియల్ స్టోరీ. దుబాయ్ శ్రీను అలియాస్ తంగిరాల ఉదయ్ శ్రీనివాస్, కేర్ ఆఫ్ కాకినాడ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ జనసేన పార్టీ. ఈ ప్రబుద్ధుడు చదివింది ఇంటర్మీడియట్, ప్రచారం చేసుకున్నది ఇంజనీరింగ్ చదివానని, హైదరాబాద్ టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ పూర్తి చేశానని, అనంతరం దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెలగబెట్టానని ఈ ప్రబుద్ధుడు ప్రచారాలు చేసుకుంటే దానికి సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో, అనేక సభల్లో, నామినేషన్ల తర్వాత కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, దుబాయ్ లో ఉద్యోగాలు చేసి వచ్చాడని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వీళ్లంతా ప్రజల మీద రుద్దారు. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల అఫిడవిట్ లో అడ్డంగా దొరికిపోయారు. నిజంగా తంగిరాల ఉదయ్ శ్రీనివాస్ టిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ పూర్తి చేస్తే అఫిడవిట్ లో ఇంటర్మీడియట్ మాత్రమే పూర్తయినట్టు ఎందుకు రాశాడు? సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తాడా? తంగిరాల ఉదయ్ శ్రీనివాస్ నోరిపుతాడా? కమాన్ చెప్పండి. దానితో పాటు ఈ భారతదేశంలో ఎవరికి కూడా 2 పాన్ కార్డులు అనేటువంటి ఉండడం చట్ట విరుద్ధం. మరి తంగిరాల ఉదయ్ శ్రీనివాస్ కు 2 పాన్ కార్డులు ఎందుకున్నాయి? ఏం చేస్తాడు? ఆర్థిక నేరస్తుడా? ఈ ఆర్థిక నేరాల్లో పవన్ కళ్యాణ్ వాటా ఎంత? సమాధానం చెప్తారా? ఈ యొక్క తంగిరాల ఉదయ్ శ్రీనివాస్ దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెలగబెట్టామన్నారు, కానీ ఆ దుబాయ్ లో చేసింది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు, తప్పుడు పనులు. కాబట్టి దుబాయ్ గవర్నమెంట్ లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది. మరి లుక్అవుట్ నోటీసుల గురించి ఎప్పుడు మాట్లాడరు, చదివిన ఇంటర్మీడియట్ గురించి మాట్లాడరు, ఉన్నటువంటి 2 పాన్ కార్డుల గురించి మాట్లాడరు. కేవలం లేనిపోని ఫాల్స్ ప్రెస్టేజ్ తో నేల మీద, నీటి మీద రాతలు రాస్తూ, గాల్లో మేడలు కడుతూ, అరచేతిలో స్వర్గాన్ని, వైకుంఠాన్ని చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా చేస్తున్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి? ఇటువంటి ప్రబుద్ధులకు రేపు ఉదయం డిపాజిట్ నామినేషన్ వేస్తే గెలిచినట్టు, డిపాజిట్ వస్తే సీఎం అయినట్టు భ్రమపడుతూ ప్రచారాలు చేసుకునేటటువంటి పిచ్చి బ్యాచ్ గా తయారయ్యారు. కాబట్టి జనసేన పార్టీ క్యాండిడేట్లతో తస్మా జాగ్రత్త అని చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా తడిగుడ్డతో గొంతు కోసే రకాలు. వీళ్ళందరూ కూడా రేపే పొరపాటున ఏదన్నా ప్రజల అవకాశం ఇస్తే ఆ ప్రజల్ని మోసం చేసి మరీ దుర్మార్గంగా ప్రజలతో వ్యవహరించడానికి ఏం మాత్రం వెనకడుగైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా. గెలవక ముందే, నామినేషన్ వెయ్యక ముందే ఇన్ని రకాలైనటువంటి అబద్దాలు, నామినేషన్ లో మరో రకమైన అబద్దాలు అయితే రేపు ఉదయం గెలిచిన తర్వాత ప్రజలను ఎవరైనా ఇలా బతకనిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ప్రజలారా, జనసేన పార్టీతో మరీ ముఖ్యంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగిరాల ఉదయ్ శ్రీనివాస్ తో తస్మాత్ జాగ్రత్త. అలాగే మా పార్టీ క్యాండిడేట్ అయినటువంటి సునీల్ గారి గురించి చూడండి. సునీల్ గారు నిజమైనటువంటి వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త. ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాల తరబడి కూడా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కావాలా? ఇలాగ దొంగ పత్రాలతో చదవనటువంటి చదువును చదివినట్టు ప్రచారం చేసుకునే ఉదయ్ శ్రీనివాస్ కావాలా? ప్రజలారా మీరే తేల్చుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. నమస్కారం.